ఈరోజు నేను టమాటా పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. 5-6 పెద్ద టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి. 2 కరివేపాకు రెబ్బలు, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అంతకన్నా అర్ధగంట ముందే పెసరపప్పు కడిగేసుకొని వాటర్ పోసి నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకోవాలి. బగోన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యేదాకా ఆగాలి. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఇందులోనే ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని గోలనివ్వాలి. పచ్చిమిర్చి కాస్త గోలగానే ఇందులో ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఆనియన్స్ కూడా గోలే వరకు ఆగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఇది కూడా కొంచెం గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. వన్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న 4-5 టమాటాలు కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం ఈవెన్గా కలిసేలాగా కలిపి పెట్టుకోవాలి. కొంచెం నూనెలో టమాటా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి. ఇది కొంచెం గోలగానే సాల్ట్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న స్పూన్తోని 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలిపి టమాటాలన్నీ మంచిగా మగ్గేదాకా ఒక 5 మినిట్స్ అలా స్టవ్ ఆన్లోనే పెట్టేసుకొని మీడియం సైజులో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ అవ్వగానే టమాటా కాస్త మగ్గిపోయి ఉంటుంది. చూసారా, టమాటా అంతా మంచిగా ఈవెన్గా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు అంతా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ కాస్త మీడియంలో ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక 10 మినిట్స్ ఆగి చూస్తే ఇలా అవుతుంది. ఎప్పుడు పప్పు అంటే పల్చగానే చేసుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇలా పొడిపప్పు కూడా చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.